ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మందు, ఈ పునరుద్ధానపు దినమందు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాము. ఈ దినము, ఈ ఉదయకాలమందు ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిర్ణయము చేసుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎజ్రా మొదటి నెల మొదటి రోజు ప్రణాళికతో సిద్ధం అయ్యి ఎజ్రా 3 విషయాలు చేయాలని తీర్మానం చేసుకున్నాడు. నెంబర్ 1, దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించాలి. 2ది, దాని ప్రకారంగా నడవాలి. 3ది, నేర్చుకున్న దానిని ఇతరులకి నేర్పించాలి. చాలా బాగున్నాయి కదండి 3 విషయాలు కూడా. కనుక ఈరోజు చాలామంది నేర్చుకుంటారు కానీ నేర్పించరు. నిజంగా మన మందిరములో చాలా శ్రేష్టమైన వాక్యానికి పెద్దపీట వేస్తాము, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాం. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మనము ధ్యానం చేస్తాం. మరి మీరు కూడా ఇతరులకి నేర్పించాలిగా, లేదా ఇతరులని ప్రభు దగ్గర నడిపించాలిగా. క్వాలిటీ కలిగిన వాక్యం ఇక్కడ ఉంటుంది, అందరూ కూడా రండి చక్కగా అని చెప్పాలి కదా. ఎజ్రా అంట దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడు, దేవుని మాట ప్రకారం జీవించాలని ఆశ కలిగిన వాడు. వాక్య ప్రకారం జీవించాలంటే వాక్యములో ఏముందో పరిశోధించాలి, మొదట తెలుసుకోవాలి. దేవుని ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, ఇష్టాలు, పండుగలు మరియు ఆరాధనలు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని పరిశోధించాలి. ఎజ్రా వేరొక దేశంలో, బబులోను దేశంలో బానిసగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా దేవుని కొరకు జీవించాలి అని నిర్ణయం తీసుకుంటే జీవించవచ్చు. పని చెయ్యాలి అనుకునే వారికి పని దొరుకుతుంది, చేయబుద్ధి కాని వానికి సాకు దొరుకుతుంది. ప్రభు కొరకు మండాలి అనుకుంటే నిన్ను ఏది ఆపలేదు. ఆపాలి అని అడ్డం వస్తే కాలిపోతాయి. వేరే దేశంలో ఉన్నా, బానిస బ్రతుకుతున్నా దేవుడి వాక్యం పరిశోధించాలి అనే ఆశ ఎంత గొప్పది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా చదవండి. ఈ రోజులో చాలామందికి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు నోటికి రావు. పాస్టర్ గారు రెఫరెన్స్ చెప్తే బైబిల్ తిప్పుతూనే ఉంటారు, దేని తర్వాత ఏదో కూడా తెలియదు. దాదాపు వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు మందిరంలో సభ్యులు. అంటే వాళ్ళు చదువు లేదంటారా, వాళ్ళకి జ్ఞానం లేదంటారా? లేదు, అన్ని విషయాల మీద పట్టు ఉంది వాళ్ళకి. కానీ దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం. నీకు వాక్యం చదవటం పట్ల ఆసక్తి ఉందా మీకు? మొదటగా 66 పుస్తకాలు ఇండెక్స్ ఉంది కదా, అది కంఠస్థం అయిపోవాలి మీకు. ఓ సేవకుడు చెప్పగానే మీ చెయ్యి అక్కడికి వెళ్ళిపోవాలి. ఏ పుస్తకం పేరు చెప్తే ఆ పుస్తకం పేరు. లేదా మనము చాలా అవమానించబడతాం. ఎంతకాలం నుండి మన మందిరానికి వచ్చిన బైబిల్ ఉన్న పుస్తకాలు కనుక తెలియకపోతే. మరొక సంఘం ఉందండి, బెరయా అనే సంఘం బైబిల్ గ్రంథంలో. అదట దెసలోనికలో ఉన్న వారి కంటే వీళ్ళు గనులై ఉన్నారు. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించేవారు. పౌలు, శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో ప్రతిరోజు లేఖనాలను పరిశోధిస్తూ ఉంటారట. అపోస్తలుల కార్యము 17వ అధ్యాయము 11వ వచనము. బెరయా సంఘం వారు వాక్యం వింటారు, పరిశోధిస్తారు. ఈరోజు మా సేవకుడు చెప్పింది బైబిల్లో ఉందా లేదా? ఈరోజు రకరకాలైన బోధలు, తప్పుడు బోధలు చెప్తున్న ఈ కాలంలో సంఘస్థుడికి వాక్యం మీద అవగాహన ఉండాలి, వాక్యం మీద కట్టబడాలి, అపోస్తలుల బోధలో ఉండాలి. కనుక ఉదయకాలమందు
మీకు వాక్యం మీద ఆసక్తి కావాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి. ఈ లోతు లేని వాక్యం పట్ల అవగాహన లేని వాళ్ళని మరలా మీరు ప్రభు సన్నిధికి తీసుకురావాలి. చక్కటి శ్రేష్టమైన వాక్యం ఉంటుంది, రండి అని చక్కగా సంఘానికి నడిపించాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించి చదివి తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుంచి నేను వాక్యాన్ని చదువుతాను, దాని ప్రకారంగా నడుస్తాను, అలాగే ఇతరులకు నేర్పిస్తాను. ఈ 3 విషయాలు ఎజ్రాలు ఉన్నాయి, మీలో కూడా కావాలని ప్రభువు ఆశిస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ పునరుద్ధానపు ఆదివార దినమందు మీరు మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎజ్రా దేశం కాని దేశంలో ఉన్న వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పించాలి అని ఒక దృఢ నిశ్చయముతో ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చదవాలి, దాని ప్రకారంగా నడవాలి, ఇతరుల్ని నడిపించాలి, నేర్పించడానికి. ప్రభు అట్టి కృపను, అట్టి భాగ్యాన్ని ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరికి దయచేసి ఈరోజు ప్రతి ఫ్యామిలీ కూడా మందిరానికి వెళ్ళి వాళ్ళ ఆరాధనలలో పాల్గొని దైవ దీవెనలు, దైవాశీర్వాదాలు పొందడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు భూమి మీద జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దైవ సేవకుల్ని ప్రభువా ఆత్మాభిషేకంతో నింపి విలువైన బలమైన వర్తమానాలు ఇప్పించి అనేకులు రక్షణ పొందులాగున కృప దయచేయండి. మీ సన్నిధికి వచ్చున్న మీ బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించి, ఆనాడు మందిరానికి వచ్చిన నడుము వంగిపోయిన ఆవిరిని మీరు స్వస్థపరిచారు. అనేక మంది రోగగ్రస్తులు వచ్చి బాగుపడ్డారు. ఈ దినమందు ప్రభువా మీ సన్నిధికి వచ్చి ఆత్మీయ స్వస్థత, శరీర స్వస్థత దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రతి కుటుంబానికి, వారి కుటుంబాలలో ప్రభువా మేలు కనబరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మందిరాల్లో పరిచర్య చేయుచున్న వాలంటీర్స్ అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి మీ సన్నిధిలో వాడబడే కృపను దయచేసి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్వాదించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు